ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలమైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంచేత అంటే చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థాన సంచారం అంటే వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. తరువాత మనం చూసినట్లయితే రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. మరి రాహు లాభంలో ఉండడం వల్ల కార్యసిద్ధి, రవి వల్ల ఆత్మస్థైర్యం, బుధుడు వల్ల క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా ఉండడం, మరి అనుకునేటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. వారపు మధ్యలో ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారాంతం మంచి ఆలోచనలు ఉంటాయి. ఏదైనా ప్రతి పని యందు శ్రద్ధ, మంచి ఆలోచనలు, ఇది చేయగలవా లేదా అనే ప్రణాళికలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చాలా అవసరం. మీరు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ చాలా మంది అడ్డు తగులుతూ ఉంటారు. అడ్డు తగిలిన వారందరినీ పక్కన పెట్టి మీ విజయం వైపు సాధించడానికి వెళ్ళాలి. చిన్న చిన్న ఆటంకాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాలు, కుటుంబ పరిస్థితులు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనం పక్కన పెట్టి విజయం వైపు వెళ్ళాలి. మనల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా అక్కడక్కడ తగులుతారు, ఆటంకాలు పడుతూ ఉంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు, నువ్వు చేయలేవేమో అంటూ ఉంటారు. కానీ అయినా కూడా మనం ఆలోచించాలి, వాళ్ళని పక్కన పెట్టేయాలి. నేను చేయగలను అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం, దృఢమైన నమ్మకం, పట్టుదల మీ విజయానికి మూలమవుతాయి. మీరు తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేయండి, విజయం మీ వెంబడ ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవండి, తప్పకుండా సక్సెస్ కాగలరు. రాజకీయ నాయకులకి మిశ్రమైన ఫలితాలనే వృత్తుల వారికి చూసినట్లయితే ఆయా కళలు, ఆయా వృత్తుల వారి డెవలప్మెంట్ అవడానికి మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క కృషి కూడా చాలా ఎక్కువ అవసరం అవుతుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే మరింత శ్రద్ధతో వెళ్ళండి. పార్ట్నర్షిప్, లేనిపోని విషయాల్లో పెట్టుబడి పెట్టేయడం, కొత్త వ్యాపారాలు, తెలియనటువంటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం, ఇటువంటివన్నీ మానుకోండి. నిదానంగా ఉండండి. గతంలో ఏ వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారాలు కంటిన్యూ చేయండి. గతంలో ఉన్న వాటిని కంటిన్యూ చేయండి. కొత్త వాటిని మాత్రం చేర్చుకోవద్దు. కొత్త విషయాలకు మాత్రం దూరంగా ఉండండి. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం శని భగవానుడిని పూజించండి. ఆయనతో పాటు ఆంజనేయ స్వామిని బాగా పూజించండి. తప్పనిసరిగా మీరు విజయం వైపుకి వెళ్ళగలుగుతారు.